వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం 2025 నవంబర్లో ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడికి ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉగ్రవాద సంస్థే కారణమని అధికారికంగా తెలిపింది. 2025 నవంబర్ సాయంత్రం వేళ ఎర్రకోట సమీపంలో కదులుతున్న ఒక హుండాయ్ i20 కారులో పేలుడు జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారును ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తి నడిపినట్లు, అతడి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి పేలులలో మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇక అనలిటికల్ సపోర్ట్ అండ్ శాంక్షన్స్ మానిటరింగ్ టీం విడుదల చేసిన 38వ నివేదికలో AQIS చిన్న వికేంద్రీకృత సెల్స్గా ఏర్పడి ప్రాంతీయ ఉగ్రవాద నెట్వర్క్గా విస్తరిస్తోందని పేర్కొంది. అంతేకాకుండా ఈ సంస్థ బంగ్లాదేశ్లో కూడా తమ మూలాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్లో ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉండి ఉండొచ్చునని భావించారు. ప్రస్తుత నివేదికలో AQIS ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA 11 మంది నిందితులపై 7,500 పేజీల భారీ ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. 580 మందికి పైగా సాక్షులను చేర్చారు ఈ కేసుని. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆగస్టు 27న విచారణకు తీసుకురానుంది. ఏదేమైనా భారతదేశం మీద విషం కక్కడానికి ఎన్ని ఉగ్రవాద సంస్థలు కొరలు చాచి ఉన్నాయో ఒక్కసారి గమనించండి. అది బార్డర్ బయట నుంచి బార్డర్ లోపల కూడా. బార్డర్ బయట శక్తులను ఎదుర్కోవడానికి మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు. భారత్ లోపల కుట్రలను ఎదుర్కోవడానికి మన ఐక్యమత్యమే అతిపెద్ద శక్తి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.